బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా పులివెందుల వంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ నేపథ్యంలో పులివెందులలోని 2 చోట్ల బరిలో 11 మంది చొప్పున అభ్యర్థులు పోటీ చేయనున్నారు. పులివెందులలో 15, వంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలున్నాయి. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు 14న ఫలితాలు వెలువడనున్నాయి. 2 స్థానాల్లో వైసీపీ, టీడీపీ మధ్య పోటీ నేపథ్యంలో పులివెందుల, వంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతుంది. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకరు వచ్చేసి మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు రావాకండి అని ఒకరు అంటున్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎన్నిక జరిగేలా కనిపిస్తుందా మీకు? ఎన్నిక జరిగే మమ్మల్ని బేయనిచ్చేటట్టుగా కానరాలేదు. వద్దు పోండి అంటున్నారు. మేము ఫోన్ చేసినప్పుడు రాండి, ఓటు బేద్ది ఏమొద్దు, మీరు ఇప్పుడు మేము ఫోన్ చేసినప్పుడు రాండి బేత్తరు అంటున్నారు. ఏ ఊరు నుండి వచ్చారు? మేము మల్లికార్జునపురం నుండి వస్తాను. ఎక్కడ, ఏ ఊర్లో ఓటు వేయడానికి? కొత్తపల్లెకు. మామూలుగా మామూలుగా అయితే చంద్రగిరి మా ఊరే బూత్ ఇప్పటికి. ఈసారి కొత్తపల్లికి వేసినారు. వాళ్ళు వద్దు పోండి అంటున్నారు. 11 వరకు రావద్దు అంటున్నారు. ఒకరు వచ్చేసి 2 గంటల వరకు రావకండి ఓటేను, మేము ఫోన్ చేస్తాం, ఫోన్ చేసినప్పుడు రాండి అని ఒకరు అంటున్నారు. అది సార్. బ్రేకింగ్ చూస్తున్నాం. కడప పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపణలతో ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పులివెందులలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మరోవైపు వేంపల్లిలో సతీష్ కుమార్ రెడ్డిని, టీడీపీ నేత రాంగోపాల్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇప్పటికే పులివెందులని పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. అసలు ఏం జరుగుతుందో పులివెందులలో అన్న కోణంలో ఉత్కంఠ నెలకొంది. ఉదయం 7 గంటలకు జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కడప పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపణలతో ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పులివెందులలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మరోవైపు వేంపల్లిలో సతీష్ కుమార్ రెడ్డిని, టీడీపీ నేత రాంగోపాల్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పటికే పులివెందులని పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. అసలేం జరుగుతుందో పులివెందులలో అన్న కోణంలో ఉత్కంఠ నెలకొంది. ఉదయం 7 గంటలకు జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు సజావుగా జరగాలని కూటమి నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు జరిగే సమయంలో ఎక్కడైనా కవ్వింపు చర్యలకు పాల్పడకూడదంటూ ఇరు పార్టీ సంబంధించిన నేతల్ని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో భాగంగానే టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని హౌస్ అరెస్టు అనంతరం పులివెందుల పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు సజావుగా జరగాలని కూటమి నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు జరిగే సమయంలో ఎక్కడైనా కవ్వింపు చర్యలకు పాల్పడకూడదంటూ ఇరు పార్టీ సంబంధించిన నేతల్ని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో భాగంగానే టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని హౌస్ అరెస్టు అనంతరం పులివెందుల పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు.